హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సారప్ టాక్స్. మచ్చతో ముచ్చట క్లాస్లో చిన్న ముచ్చట తీసుకొని వచ్చిన ఏంటిదంటే బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో సండే ఈవెంట్ జరిగింది. సండే ఈవెంట్ జరగడం వల్ల మనకు తెలిసి వచ్చింది ఏంటంటే కామనర్స్ కి సెలబ్రిటీస్ మధ్య ఎంత వ్యత్యాసం ఉందనేది తెలిసి వచ్చింది. నిజానికి కామనర్స్ అనే వాళ్ళు వెళ్ళి ఒక జెన్యూనిటీ చూపించాలా, ఒక కన్సర్న్ చూపించాలా, వాళ్ళు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేసి వచ్చిళ్ళు. మనం కామన్ పీపుల్, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి చెప్పడానికి బిగ్ బాస్ మీ కామనర్స్ ని పంపించిండు. మీరేం చేస్తారు? మీరే పెద్ద సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోతున్నారు. అందులో మిమ్మల్ని ఓనర్స్ చేయడమేమో కానీ ఆ బిగ్ బాస్ కే ఓనర్ అయిపోయేటట్టున్నారు మీరు. ఏం చేస్తున్నది లేదు, చేసింది లేదు. అమ్మ శ్రీజాదమ్ము జర గొంతు తగ్గించు తల్లి. శ్రీముఖి అన్న గొంతు అరిస్తే మాకు చూడాలనిపించింది, వినాలనిపించింది. కానీ నువ్వు అరుస్తుంటే మాకు పిచ్చిలేస్తుంది. జెన్యున్ గా చెప్తున్నా, పిచ్చిలేస్తుంది నువ్వు మాట్లాడుతుంటేనే. హరిప్రియ, ఏం హరిప్రియో ఏం ప్రియో ఏమే, ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? వాళ్ళకి వీళ్ళకి మధ్య పుల్లలేయడం తప్ప చేసేది ఏమీ లేదు. నువ్వు చేస్తుంది ఆ ఇంట్లో ఏమీ లేదు. ఎందుకు పోయినావో నీకే తెలియదు. ఇక హరిత హరీష్ గారు మీకు బయట జనాలు ఎట్లా ఉంటారనేది తెలుసు. మీరు అన్ని ఫేస్ చేసి వచ్చినా అని చెప్పినారు. అగ్ని పరీక్ష అనేది చెప్పేసి మీరు ఫేస్ చేసి వచ్చినారు, దాంట్లో విన్ అయినారు, బాగానే ఉంది. ఈ ఇంట్లోకి వచ్చినారు. ప్రతి ఒక్క ఇంట్లో అట్లనే ఉంటారు. ఇంట్లోనే కాదు, సమాజంలో ఎవరైనా అలానే ఉంటారు. ఒకే మన చేతికున్న ఈ వేళ్ళే ఒక్కలాగా ఉండవు. అలాంటిది మనుషుల మెంటాలిటీ అందరిది నీలాగే నాలాగే ఉండాలంటే ఉండదు కదా. నువ్వు కూడా 1 వీక్ మొత్తం సంజనాని ఎంత ఘోరంగా ట్రోల్ చేసినావు నువ్వు ఆ అమ్మాయిని. ఆమె ఎట్లా ఆమెని డిగ్రేడ్ చేయడము, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి ఫన్నీ చేయడము, ఇమాన్యుయల్ ఎరుపు అనడము, ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నీకు అనిపించలేదా? నేను చేసేది కూడా ఒక కామనర్ మనిషి, ఒక కామన్ మనిషిగా నేను మాట్లాడుతున్న మాటలు నాలాగే అవతల వాళ్ళు కూడా నా గురించి వేరే మాట్లాడతారని నువ్వు కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పుడో ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు నీ సైడ్ కూడా నువ్వు పాయింట్అవుట్ చేసుకోవాలా. ఉండాలనిపించట్లేదు అంటే ఉండకు, వెళ్ళిపో. గేట్లు ఎత్తేస్తే వెళ్ళిపో. మాకు కూడా తప్పిపోతుంది ఈ బాధ. ఏం గేమ్ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క. మళ్ళీ ఇంకోటి అంటే జనాలంతా ఈ బిగ్ బాస్ ని చూస్తున్నారు, చూడట్లేదు వదిలేస్తున్నారు అంటే ఓకే, చూడట్లేదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని దాన్ని మంచి చూడడానికి ట్రై చేస్తున్నారు. అరే బిగ్ బాస్ నువ్వైనా మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలను తీసుకొచ్చి బెటర్. 30 రోజులు పెట్టినా సరే ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి పెట్టు, మాకు చూడాలనిపిస్తుంది. చిన్న చిన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ లేదు, ఏం లేదు చూడడానికి. ఇంట్లో దానికి బదులు సీరియల్ బెటర్ అనిపిస్తుంది. నేను నా జీవితంలో సీరియల్ చూడలేదు, కానీ సీరియల్ బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూస్తుంటే. సో కొంచెమైనా బిగ్ బాస్ దయచేసి నెక్స్ట్ సీజన్ అయినా, లేకుంటే ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మంచి గట్టి నాట్ స్ట్రాంగ్ వాళ్ళని తీసుకొచ్చి ఎంట్రీ. మళ్ళీ కావాలంటే ఆ రోహిణిని, ఆ నిఖిల్ని, పృథ్వీని, విష్ణుప్రియని ఇలాంటి వాళ్ళని తీసుకురా, చూస్తాం. వేరే భాష వాళ్ళనైనా సరే చూస్తాం. మన భాష వల్లనే ఈసారి మన భాషలోనే మనకి ఏం తెచ్చిపెట్టేది ఏం లేనట్టుంది. కానీ మన పల్లవి ప్రశాంత్ స్టార్ట్ చేసిండు, నేను కామనర్, నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ కి, నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ కి అని చెప్పేసి ప్రతి ఓడు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ పోయి చేసేది ఏం లేదు. ఒక్కడన్నా ఒక కంటెంట్ ఇస్తుండ, ఒక ఇమాన్యుయల్ కంటెంట్ ఇస్తుంది. ఇక రీతు పులిహోర కలుపుకుంటుంది డెమాన్ పవన్తో. సో ఈసారైనా కొంచెం మంచి వాళ్ళని తీసుకొని మా బిగ్ బాస్కి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. చూస్తుంటే టీవీ ఆఫ్ అని తిడుతున్నారు ఇంట్లో. ఉంటాం అలా. లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో. మంచి ముచ్చట తీసుకొస్తా. థ్యాంక్ యూ.